ఇప్పుడైతే రాజు యాదవ్ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత మూవీ వచ్చేసి నాకైతే అంతగా అయితే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరిన్ని కలెక్షన్ సింపుల్ గా రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో క్రికెట్ ఆడుతూ మూతికైతే దెబ్బ అయితే తగలద్ది. సో మూత అనేది నవ్వుతూ అనేది ఫిక్స్ అయిపోద్ది. దాని తర్వాత మన హీరో లైఫ్ లోకి హీరోయిన్ అయితే వస్తుంది. వీళ్ళ మధ్య లవ్ బాండింగ్ అనేది ఏర్పడద్ది. నెక్స్ట్ వీళ్ళ మధ్య బ్రేకప్ అనేది వస్తుంది. లాస్ట్ లో మన హీరోకి మూతి ఫిక్స్ అయిందా లేదా, లాస్ట్ లో వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేది స్టోరీ ప్లాట్. మూవీలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఎవరంటే ఓన్లీ మన గెటప్ సీను అండ్ వాళ్ళ నాన్న క్యారెక్టర్. వీళ్ళిద్దరు తప్ప నాకు మూవీలో ఎవరి క్యారెక్టర్ అంతేం అనిపించలేదు. పర్ఫార్మెన్స్ చూసుకుంటే సైడ్ క్యారెక్టర్స్ వచ్చేసి పర్లేదు, వాళ్ళకి తగ్గట్టు అయితే వాళ్ళు యాక్టింగ్ చేశారు. బట్ సినిమాలో ఆ గ్రిప్ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు, ఎంత యాక్టింగ్ చేసినా ఏం ప్రయోజనం చెప్పండి. స్టోరీ లైన్ చాలా నాకు సోసో అనిపించింది. మంచి రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పారు, బట్ ఆ రియల్ లైఫ్ స్టోరీలో ఆ ఎంగేజ్మెంట్, ఆ సస్పెన్స్ ఆ ఉంటే కదా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బట్ మూవీలో ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేవి ఒక్కటి కూడా లేవు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత పారిపోదాం అనుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ కూడా చూడాలి, మీకు రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను. అందుకోసం అయితే సెకండ్ హాఫ్ కూడా భరించి అయితే చూశాను. ఇంకో విషయం కూడా ఉంది, ఎండలు మండిపోతున్నాయి కదా, ఏసీ కోసం కూడా కూర్చున్నాను అనుకోండి. ఏసీలో చల్లగా కూర్చొని సినిమా పాప్కార్న్ తింటూ చూశాను. నేనైతే రిలాక్స్ అయ్యాను. మూవీలో ఒక సెక్షువల్ సీన్ కూడా ఉంది, బట్ అది కొంచెం బోల్డ్ గా అయితే అనిపించింది నాకైతే. సినిమాతో రండి, పెద్ద సినిమాతో రండి, మేము ఖచ్చితంగా అయితే మీకైతే సపోర్ట్ చేస్తాం సినిమా బాగుంటే. బట్ ఇప్పుడున్న థియేటర్ రేట్స్ కి మీరు ఇలాంటి సినిమాస్ తీసుకుని వస్తే ఖచ్చితంగా మేమైతే డిసప్పాయింట్ అవుతాం. చిన్న సినిమా కానీ బాగుంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఆ మౌత్ పబ్లిసిటీ ఖచ్చితంగా మీకైతే ఉంటుంది. బట్ ఇలాంటి సినిమాతో మేమైతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అందుకోసం మీకు చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను. నేనే బ్యాడ్ గా చెప్పడం లేదు, జస్ట్ ఏ సజెషన్ గా చెప్తున్నాను. మూవీ మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ గా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుంటే ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో ఉండేది. బట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేనప్పుడు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే నాకు లాగ్ అనిపించింది. ఎంత లాగుతున్నారా ఏంట్రా అనిపించింది. అండ్ లాస్ట్ 20 minutes బాగుంది ఆ ఫాదర్ సెంటిమెంట్. మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎమోషన్ సీన్స్ కొంచెం పండలేదు. బట్ గెటప్ సీన్ క్యారెక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే నటించారు. నాకు తన క్యారెక్టర్ అంటే దూరిపోతారో మనందరూ తెలిసిందే కదా. బట్ క్యారెక్టర్ లో దూరిపోతే ఏం ప్రయోజనం చెప్పండి. స్టోరీ లేనే సరిగ్గా లేనప్పుడు, ఆ ఎమోషన్ బాండింగ్ మీతో కనెక్ట్ కానప్పుడు, ఆ ఎమోషన్ జరుగుతున్నప్పుడు మీకు ఆ ఏడుపుగా అనిపించాలి. బట్ మనకు ఆ ఎమోషన్ బాండింగ్ ఈ మూవీలో అయితే అనిపించదు. అందుకోసం నాకు ఎందుకో అంత ఎమోషన్ గా అయితే నేను కనెక్ట్ కాలేదు మూవీతో. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మీ అందరికి చెప్పాను కదా పాయింట్స్ వచ్చేసి. సో మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే సేమ్ అలా మీకు కూడా అలాగే అనిపించిందా, ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నేను ఏ మూవీని అయితే డిస్కరేజ్ చేయలేదు, జస్ట్ నా ఒపీనియన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా మూవీకి మీరు పోవాలో లేదో నేను చెప్పిన పాయింట్స్ ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు పోవాలనుకుంటే ఖచ్చితంగా మూవీకి అయితే పోండి, నాదేం లేదు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.